హలో అందరికీ, ఈరోజు హ్యాపీ సండే అందరికీ. నేను ఇవాళ మటన్ కర్రీ చేయబోతున్నా. డైలీ మా ఇంట్లో చికెన్ ఉంటుంది. చికెన్ చూసి వండి నాకు బేజారు వస్తుంది. ఇవాళ నాకు మటన్ తినబుద్ధి అవుతుంది. నువ్వు చికెన్ తెచ్చుకో, నువ్వు చికెన్ వండేస్తా, నేను మటన్ వండుకుంటా అని చెప్పి మా ఆయనకు చికెన్ వండేసిన, బగారన్నం వండుకున్నా. ఇక ఇలా ఒక కుక్కర్ పెట్టి 3 స్పూన్ల నూనె పోసి ఆ మసాలాలు వేసేసి 2-3 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిగడ్డ బాగా ఎర్రగా అయినాక కొంచెం ఉప్పు వేస్తే జల్లి ఎర్రగా అవుతుంది. ఇక ఉప్పు వేసి ఉల్లిగడ్డను ఉడకబెట్టి అలా మటన్ వేసి ఇక అలా కొంచెం పసుపు అల్మెల్లిగడ్డ వేసిన, అల్మెల్లిగడ్డ పసుపు వేసి ఒక 2 నిమిషాలు మూత పెడితే మనకు ఆ మటన్ స్మెల్ రాదు, కౌసు వాసన రాకుండా ఒక 2 నిమిషాలు మామూలుగా మూత పెట్టి ఉడకబెట్టి మళ్ళీ ఇక మూత తీసి అలా ఉప్పు కారం వేసిన. నేను ఎక్కువ మసాలా వేయను. ఇక మళ్ళీ కొత్తిమీర పుదీనా అవి వేసి ఒకసారి కలిపి టమాటా కూడా వేసిన. ఇంక మళ్ళీ ఇక 2 నిమిషాలు మళ్ళీ ఒక 5 నిమిషాలు అట్లా మూత పెడితే కొంచెం నూనెలో మగ్గుతుంది కదా. ఇక మళ్ళీ మూత తీసి ఇక మటన్ మసాలా వేసి మళ్ళీ ఒక్కసారి కలిపి ఇక చింతపండు రసం పోసిన. చారు చేసుకుందాం అనుకున్నా. ఇక చింతపండు రసం పోసి ఒక 5-6 విజిల్ వచ్చేదాకా బాగా ఉడకబెట్టి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఉడికిందా లేదా చూసిన. కూరనైతే రెడీ అయిపోయింది. ఇక ఉడికింది, పొయ్యి బంద్ చేసి ఇక బగారన్నం చికెన్ మటను మస్తు అయ్యింది. ఈ సండే స్పెషల్గా తిన్నా మంచిగా. బాయ్.